ఈ రోజు వర్గీకరణకు సంబంధించి మాట్ల తిరుపతి అన్న మనతో ఉన్నాడు. ఒకసారి మాట్ల తిరుపతి అన్న గురించి మనము వర్గీకరణ అభిప్రాయం తెలుసుకుందాం. ఓకే, నమస్తే అన్న, బాగున్నారా అన్న? ఓకే, ఈ రోజు వర్గీకరణ గురించి మీ అభిప్రాయం ఏంది? వర్గీకరణ ఒక సుదీర్ఘ పోరాటం. మందకృష్ణన్న గత 30 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని నడిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కూడా తన నిరంతర పోరాటం సాగిస్తూ ఈ రోజున ఆ ఫలాలు అందుకునే క్రమంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా మా పాత్ర పోషించినామో అదేవిధంగా ఇవాళ జాతిని మేల్కొల్పి రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చేందుకు చైతన్యపరిచేందుకు కళాకారులుగా మేమందరం కూడా గ్రామాలు పర్యటించేందుకు సిద్ధమవుతా ఉన్నాం. ఓన్లీ మీరు కళాకారులైనా లేకపోతే మీ మాదిగ వాళ్ళైనా మీ అందరూ అన్ని కులాలు సమీకరిస్తున్నారు? ఇవాళ ఇది ఒక న్యాయమైన డిమాండ్ కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం కూడా దీన్ని మద్దతు ఇస్తా ఉన్నది. మేము అందరి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మిగతా కులాలకు సంబంధించిన కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సంఘీభావం తెలపడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వస్తా ఉన్నారు. ఓకే అన్న, ఇప్పుడు మాలలు పెద్ద బహిరంగ సభలు సింహగర్జనలు పెడతా ఉన్నారు, మీరు పెడతా ఉన్నారు. ఇదంటే ఒక ఘర్షణ వాతావరణానికి దారితీస్తుందేమో కదా? అట్లాంటిది ఏం లేదు. అంటే ఇక్కడ నిజం ఏంటిది అనేది మా ప్రజలకు తెలుసు కాబట్టి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ప్రజలు నిలబడతారు. దాన్ని గెలిపించే దిశగా ప్రజలందరూ కూడా కలిసి వస్తారు. ఎవరైతే ఇలా దాన్ని విమర్శిస్తా ఉన్నారో వాళ్ళు కూడా ఒక దశలో ఆలోచనలో పడి ఇది న్యాయమైన డిమాండే కదా, మేము కూడా కలిసి వస్తామన్న ఆలోచన వాళ్ళు చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఒకసారి వాళ్ళకి మాలలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది న్యాయమైన డిమాండ్, దీన్ని మీరు కూడా సమర్థించాలని కోరుకుంటా ఉన్నాం. ఒక నిమిషం మీరు మంచి పాట పాడినారు, నిన్న పాడినారు, ఒకసారి ఒక పాట ఏంటి? మాదిగా నీ మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగా నీ మహాదిగా ఈ దేశ చరితే నాదిగా. థ్యాంక్ యూ.